మన దేశంలో ప్రజల ప్రాణాలకి పెద్ద విలువ లేదు. అవి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా పోవచ్చు. పోయిన ప్రాణాలకి ఎవరూ బాధ్యత వహించరు. తమ ప్రాణాల పట్ల తామే జాగ్రత్త వహించరు ప్రజలు. ఇక ప్రభుత్వం అయితే సరే, ఎలాంటి బాధ్యత జవాబుదారీతనం చూపించదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేదు. ఎక్కడ ఏ రోడ్డు కూలిపోతుందో, ఏ వంతెన పడిపోతుందో, ఏ ఎయిర్పోర్ట్ కూలిపోతుందో తెలియని పరిస్థితి. కరెక్ట్గా వారం రోజుల క్రితం లోనావాలాలో మహారాష్ట్రలో ఒక కుటుంబం వరదలో కొట్టుకుపోయింది. విహారయాత్రకని వెళ్ళారు. ఆ వీడియో మీరు వైరల్గా అయింది, చూసే ఉంటారు సోషల్ మీడియాలో. 2 కుటుంబాలు కలిసి విహారయాత్రకి వెళ్ళాయి. పిల్లలు అల్లరి చేయడంతో వర్షంలో తడవడం కోసం అక్కడ రాళ్ల మీదకి కొంచెం లోపలికి వెళ్ళి నుంచున్నారు, ఆడుతున్నారు. అనుకోని పరిస్థితిలో సరిగ్గా 2 నిమిషాల్లోనే అప్పటి వరకు ఏమాత్రం నీరు లేని ప్రాంతంలో ఒక్కసారిగా కొండ మీద నుంచి నీటి ప్రవాహం ఎక్కువైంది. కొండ మీద ఉధృతంగా వర్షం కురవడంతో ఆ నీరు మొత్తం కొండ మీద నుంచి కిందికి వచ్చింది. కానీ ప్రమాదాన్ని ఎవరు ఊహించలేదు. కొంతమంది ముందుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 2 కుటుంబాలు మాత్రం ఇరుక్కుపోయాయి. వాళ్ళందరూ తమను పట్టుకుని గట్టిగా ఒకే చోట నుంచుంటే ప్రాణాలు కాపాడుకుంటావేమో అనుకున్నారు. ఒక్కరికుండా కదలకుండా ఉండే ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుంచి మెల్లగా కొంచెంగా కదిలి ప్రయత్నం చేసి ముందుకు రావడానికి పెద్ద దూరం కూడా ఏం లేదు. వచ్చేయచ్చు కొంత ముందు ట్రై చేస్తే. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, అందరం ఒక చోట ఉంటే ఆ బలానికి మనం వరద ఉధృతిని తట్టుకుంటామేమో అనుకుని ఆలోచించారో ఏమో. అందులో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. 9 మంది ఉన్నారు మొత్తం. 4 పిల్లలు ఉన్నారు, 5 పెద్దవాళ్ళు ఉన్నారు. ఎంత ప్రయత్నించినా వాళ్ళు పాపం ఆ వరద ఉధృతికి తట్టుకోలేకపోయారు, కొట్టుకుపోయారు. మొత్తం వీడియో సోషల్ మీడియాలో ఉంది. వాళ్ళు అక్కడ నుంచోవడం దగ్గర నుంచి, కొట్టుకుపోవడం దగ్గర నుంచి మొత్తం చాలామంది వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు ఆ చెట్టు ఊడలతో. కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. 4 సురక్షితంగా బయటపడ్డారు, మిగతా 5 చనిపోయారు అని తెలుస్తుంది. వాళ్ళ మృతదేహాలను కూడా వెలికి తీశారు. ఒక మహిళ, 4 పిల్లలు చనిపోయినట్టుగా సమాచారం. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది ఇంత ప్రమాదకరమైన ప్రాంతమైనప్పుడు ప్రజల్ని హెచ్చరించడం కానీ, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు కానీ, సైన్ బోర్డ్స్ కానీ, డేంజర్ సూచనలు కానీ ఏవీ లేవు. ఆ చుట్టుపక్కల ఎక్కడ లేవు. మరి ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవచ్చు. లోనావాలా అంటే అది విహార కేంద్రం. చాలామంది అక్కడ ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు. కానీ ఇంత ప్రమాదకరమైన ప్రదేశాన్ని ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. ప్రజల ప్రాణాలకి జాగ్రత్త వహించలేకపోయింది. ప్రజలు తమ ప్రాణాలకి తాము ఏమాత్రం భయం లేకుండా ఇలాంటి ప్రాంతాలకి పిల్లల్ని తీసుకుని మరీ వెళ్ళిపోవడం. ఇక ప్రభుత్వ వైఫల్యం గురించి చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా కూలిపోతున్న వంతెనలు, బ్రిడ్జిలు, భవనాలు, ఎయిర్పోర్ట్లు ఒక్కొక్కటిగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్నటువంటి ఇవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, కూలిపోతున్నాయి. అంటే పబ్లిక్ ప్రాపర్టీ నాశనం జరుగుతుంది. ఇదంతా మన ట్యాక్సులతో, మనం కట్టిన ట్యాక్సులతో కట్టిన సముదాయాలు, కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎందుకు కూలిపోతున్నాయి అంటే దీనికి ఎవ్వరు జవాబుదారీతనం చూపించట్లేదు. పోతున్న ప్రతి ప్రాణానికి ప్రభుత్వందే బాధ్యత. కానీ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాణానికి బాధ్యత వహించట్లేదు. మొన్నటికి మొన్న 121 మంది ఒక బాబా సమావేశంలో చనిపోవడం హృదయ విదారకమైన ఘటన. కానీ దానికి ఇప్పటివరకు ఎవరు బాధ్యత వహించలేదు. అది ప్రత్యక్షంగా ప్రభుత్వ నిర్లక్ష్యం. 2,50,000 మంది వస్తున్న ప్రాంతంలో సరైన జాగ్రత్తలు పట్టించుకోకుండా వాళ్ళ ప్రాణాలని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ విహారయాత్ర. గతంలో అనేక సంఘటనలు. గుజరాత్లోని మచ్చు నది మీద మార్బీ బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చనిపోయారు. ఈ సంఘటనల మొత్తంలో ఎక్కడైనా మీరు ప్రభుత్వం బాధ్యత వహించడం చూసారా? కానీ సంఘటన జరిగినప్పుడు హడావుడిగా దానికి సంబంధించిన అసలు ఏమాత్రం బాధ్యత లేని వారి మీద యాక్షన్ తీసుకోవడం, హడావుడిగా అరెస్టులు చేయడం అంతటితో సరిపెడుతున్నారు. మరి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ప్రమాదాలు? 2018 నుంచి 2022 వరకు ప్రభుత్వ లెక్కలు చూస్తే పబ్లిక్ ప్రాపర్టీ కూలిపోవడం వల్ల జరిగిన మరణాలు 8,000 వరకు ఉన్నాయట. మరి ఇవన్నీ ఎవరి బాధ్యత? ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ప్రగతి
మైదాన్ టన్నెల్ కట్టినప్పుడు ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు, गति मैदान टनल है, उसकी स्थिति आप देखिए। इतने कम समय में इस इंटीग्रेटेड ट्रांजिट कॉरिडोर को तैयार करना जरा भी आसान नहीं था। ఇంత వేగంగా ఇంత తొందరగా ఏ కట్టడం పూర్తి కాదు, కానీ ఇది సాధ్యమైంది, అసలు సాధ్యం కాని పనిని మేము సాధ్యం చేశాం అని చెప్పారు. దాని ఖర్చయింది 770 కోట్ల రూపాయలు అక్షరాల. కానీ ఇప్పుడు అది పనికి రాకుండా పడింది. దానివల్ల ఏం ఉపయోగం లేదు. 2 ఏళ్లకే 1 వర్షానికి నీట మునిగిపోయింది. అది ప్రజల ఉపయోగంలో లేదు. అంటే ఈ 800 కోట్ల రూపాయలు పోయినట్టే, నీళ్ళలో కొట్టుకుపోయినట్టే. కానీ మరి ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు ఆ రోజు? మార్బీ బ్రిడ్జ్ 100 ఏళ్ల నాటి బ్రిడ్జిని రిపేర్లు చేయడం కోసం ఇచ్చిన కాంట్రాక్టర్లు లైట్లు, గడియారాలు తయారు చేసేవాళ్ళంట. వాళ్ళకి అసలు కన్స్ట్రక్షన్లో ఎలాంటి అనుభవం లేదు. అలాంటి వాళ్ళకి దాని మరమ్మతు పనులు ఇవ్వడంతో అది కాస్త కూలిపోయింది. 1000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తూ మనం కట్టిన ట్యాక్స్ల డబ్బుల్ని మన మీదే, అంటే మన ప్రాణాలు పోగొట్టడానికే ఈ రకంగా విధ్వంసం అయ్యేలాగా వాళ్ళు ఏమాత్రం అనుభవం లేని కాంట్రాక్టర్లకు అప్పచెప్పి, ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు అప్పచెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే తక్కువకి మాకు కట్టిస్తారో వాళ్ళకి బిడ్డింగ్ పద్ధతిలో ఈ కాంట్రాక్ట్లు అప్పచెప్పడం జరుగుతుంది. అలాగా ఈ కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు, కంపెనీలు తక్కువ ఖర్చులో దాన్ని పూర్తి చేయాలి కాబట్టి, వాళ్ళకి లాభం మిగలాలి కాబట్టి అత్యంత తక్కువలో, అత్యంత నాసిరకంగా, నాణ్యత ప్రమాణాలు లేకుండా, జాగ్రత్తలు పాటించకుండా చిన్నపాటి వర్షానికే కూలిపోయేలాగా కడుతున్నారు. ప్రజలకి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి అనేటువంటి శిక్షణ లాంటి కార్యక్రమాలు ఏవి మన దేశంలో కనిపించవు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా చాలా చోట్ల ఫైర్ డ్రిల్స్ అని, ప్రమాదం జరిగినప్పుడు నీళ్లలో ఎలా జాగ్రత్తగా ఉండాలి లాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్కూళ్ళలో పిల్లలకి ఇస్తారు. దేశ పౌరులకు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన దినాల్లో ఈ డ్రిల్ ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. కానీ మన దేశంలో అలాంటివి ఏవి కనిపించవు. ఫైర్ జరిగినా, నీళ్లలో ప్రమాదాలు జరిగినా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితిలో మన దేశ ప్రజలు ఉంటారు. కాబట్టి ప్రమాదాలంటే మనకు అసలు భయం లేదు, ముందు జాగ్రత్త లేదు, సూచన లేవు. ప్రభుత్వానికి అసలు బాధ్యత ఏ మాత్రం లేదు. తుచ్చమైన ప్రాణాలు మన దేశంలో ఉంటే ఉన్నాయి, పోతే పోయాయి. ఉన్నారు కదా 140 కోట్ల మంది, ఉన్నవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు అని కాబోలు.